ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మగవారికి టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోవటము, మరికొంతమందిలో వీర్యకణాల క్వాంటిటీ తగ్గిపోవటం, కౌంట్ తగ్గిపోవటం, కొంతమందికి జీవమున్న వీర్యకణాలు తగ్గిపోవటం, వీర్యకణాల షేపు కూడా మార్ఫాలజీ, తల తోక బాడీ ఇవి సరిగా లేకపోవటము ఎక్కువ మంది యువకుల్లో ఇలాంటివి కనపడుతూ ఉన్నాయి. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదని పరీక్ష చేయించుకుంటే ఇట్లాంటి లోపాలని 100కి 30-40% మంది మగవారిలో ఈ సమస్యలు కనపడుతున్నాయి. ఇలా వీర్యకణాలు ఆరోగ్యకరమైన మోతాదులోనూ సరైన స్థితిలోనూ లేకపోవటానికి కారణం సరైన పోషకాహారం తినకపోవటము, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం చేయకపోవటం ఇవన్నీ కారణాలైతే మరొక కారణం కూడా కొంత పర్సంటేజ్ ఉంటున్నది. ఇది ఆహార నియమాల కంట్రోలింగ్ కాకుండా మన అలవాట్ల రూపంలో మార్చుకోవాల్సింది. ఇది ఎవరికి పెద్ద కష్టం కాదు. మరి దీన్ని మార్చుకుంటే కొంత వీర్యకణ ఉత్పత్తికి, మన వృషణాలకి మంచి లాభాన్ని చేకూర్చే అలవాటుగా ఇది ఉపయోగపడుతుంది. ఏమిటంటారా? అండర్వేర్ ఎక్కువ గంటలు వేసుకుని ఉండటం, టైట్గా ఉండేటట్టు బాగా అలా జీన్స్ లాంటివి టైట్ అండర్వేర్లు వేసుకుని అట్లా బాగా బట్టలు బిగుతుగా ఉండే వేసుకోవటం వల్ల కూడా మీకు వీర్యకణాల యొక్క ప్రొడక్షన్ మీద అండర్వేర్ యొక్క నష్టం కూడా ఉంటున్నది. ఏమిటంటారా? మన వృషణాలకి అవి బాగా పనిచేయాలి, అవి బాగా హార్మోన్స్ని ఉత్పత్తి చేయాలి, కరెక్ట్గా స్పామ్ కౌంట్ని సెల్స్ని కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయాలి అని అంటే 99 ఫారెన్హీట్ డిగ్రీస్, 98.4 నుంచి 99 ఇట్లా ఉంటే ఆ టెంపరేచర్లోనే ఆ టెస్టికల్స్ కరెక్ట్గా హార్మోన్స్ని మరియు స్పామ్ క్వాలిటీని, కౌంట్ని అన్నిటిని కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. ఎప్పుడైతే ఈ టెంపరేచర్ వేరియేషన్ కొంచెం ఎక్కువ అవుతుందో, 1 డిగ్రీ వేరియేషన్, మనకి జ్వరం వచ్చినప్పుడు 100 వేడి ఉంది అంటాం, అట్లా 98.4 99 ఉండాల్సిందల్లా పోయి 100 అయ్యింది అంటే వేడి అయ్యింది అనుకోండి. ఆ 1 డిగ్రీ వేరియేషన్ వస్తే వీర్యకణాల ఉత్పత్తి క్వాలిటీ మీద కూడా, టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రొడక్షన్ మీద కూడా, ఆ టెస్టికల్స్లో ఉండే లేడింగ్ సెల్స్ మీద ఎఫెక్ట్ పడుతుందట. ఒరిజినల్గా ఈ అండర్వేర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందని తెలుసుకునే ముందు మగవారికి ఎక్స్పీరియన్స్ ఉండే ఒక విషయం చెప్తాను. ఇది మగవారికి గమనించుకుంటారు కాబట్టి కాస్త ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తుంది. ఆడవారికి పెద్ద అవగాహన ఉండదు. సైన్స్ చదువుకున్న వారికి కొంత తెలుసు. ఈ వృషణాలు 2 టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవటానికి వాటిని కప్పున్న స్కిన్ అనేది లూజ్గా ఉంటుంది. అంటే అవి అవసరాన్ని బట్టి పైకి, అవసరాన్ని బట్టి కిందకి వేలాడటానికి అనుకూలంగా స్కిన్ ఎక్కువ ఉంటుంది. అందుకని స్కిన్ ఫోల్డ్స్ టెస్టికల్స్కి ఉంటాయి. ముడతలుగా స్కిన్ దగ్గరకు వచ్చి ఉంటుంది. ఇతర చోట్లన్నీ నున్నగా ఉంటుంది మనకి చర్మం. అక్కడ మాత్రం చూడండి గరుకుగా, హెచ్చుతగ్గులుగా, ముడతలుగా, స్పీడ్ బ్రేకర్ లాగా, అట్లాంటి గాళ్ళు లాగా ఉంటాయి. ఎందుకు అట్లా ఉంటుందంటే టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కోసం ఎక్కువ స్కిన్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్ట్రా స్కిన్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీకు వాతావరణం వేడిగా ఉంది, ముఖ్యంగా వేసవకాలం తీసుకుంటే, మీరు ఇంట్లో ఉన్నప్పుడు టవల్ కట్టుకున్నా, లుంగీ కట్టుకున్నా, కాస్త లూజ్గా ఉండే పైజమా లాల్చీలు వేసుకుని అండర్వేర్ వేసుకోకుండా ఉన్నప్పుడు ఎప్పుడన్నా గమనించుకుంటే టెస్టికల్స్ మీకు వేలాడుతూ ఉంటాయి, లూజ్గా కిందకి వేలాడుతూ ఉంటాయి. అలా లుంగీలో నడిచేటప్పుడు కూడా కింద అవి కదులుతున్నట్టు కూడా ఆ స్పర్శ ద్వారా చాలామంది మగవారికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకు వేడుంటే కిందకు వచ్చినాయి అనుకున్నారు? వాతావరణం వేడిగా ఉంది, ఇంకా కిందకు వచ్చినందువల్ల చర్మం టచ్ కాదు పైకి, ఒక స్కిన్నే తప్ప మరి గజ్జల భాగం టచ్ కాదు. గజ్జల భాగాన్ని వేడి ఎక్కువ ఉంటుంది. అందుకని కింద గాలిలోకి వస్తే గాలికి ఆ టెంపరేచర్ అడ్జస్ట్మెంటు, గాలి ఆడుతూ అట్లా గాలిలో వేలాడుతుండేసరికి ఆ వేడి బయట పెరిగింది కూడా ఇంకా వేడే పెరగకుండా ఏలాడుతూ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాయి అన్నమాట. అదే చల్లగా ఉంది, చలికాలము, లేకపోతే వాతావరణం వర్షం పడి మబ్బుగా ఉంది, బాగా చల్లగా ఉంది, లేకపోతే ఏసీలో ఉన్నారు, టెస్టికల్స్ వెంటనే పైకి వెళ్ళిపోతాయి. ఎందుకు? అక్కడ చల్లదనం తగులుతున్నది కదా, దాన్ని వేడెక్కించాలని టెస్టికల్స్ యొక్క టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కోసం ఇవి ఆటోమేటిక్గా ఈ సంచి ఇట్లా ముడుచుకుంటుంది, వృషణాల సంచి. అందుకని 2 లోపలుండే ఆ గోళీలు లాంటివి పైకి వెళ్ళిపోతాయి, వెళ్ళేసి స్కిన్ ఖర్చుకుంటాయి. చర్మానికి లోపల గజ్జల భాగంలో వేడి ఉంటుంది కదా, ఆ వేడిని తీసుకుని టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాయి. అందుకని ఆటోమేటిక్ మెకానిజం పైకి వెళ్ళటం, ఖర్చుకోవటమా. ఇప్పుడు తాబేలు చూడండి, ఎవరు లేరు అనుకున్నప్పుడు తలకాయ బయట పెడుతుంది, నడుస్తుంది. ఎవరైనా వచ్చారంటే తలకాయ లోపలికి తీసేసుకుంటుంది, ముడుచుకోవటం, తెరుచుకోవటం. సేమ్ టెస్టికల్స్ కూడా అట్లా టెంపరేచర్ని బట్టి అడ్జస్ట్ అవుతాయి. ఎప్పుడు అండర్వేర్ వేసుకుని టైట్గా ఉన్నాం అనుకోండి,
అస్తమానం ఆనిచ్చే ఉంటాయి. రోజులో 8 గంటల, 10 గంటల, 15 గంటల, ఇంకా 20 గంటలు వేసుకుని ఉంటున్నామా? కొంతమంది నైట్ కూడా వేసుకుంటారేమో కొన్ని సందర్భాల్లో అక్కడ కుదరకపోతే, రూముల్లో ఫెసిలిటీస్ లేకపోతే. అలాంటి వారికి ఎప్పుడు అట్లా ఆనిచ్చి పైకి ఉండేసరి గజల భాగానికి ఉండవలసిన 98.4 నుంచి 99 మధ్యలో బదులు కాస్త ఇంకెక్కువ హీట్ అవ్వటం వల్ల ప్రొడక్షన్ కూడా తగ్గుతుందట. పైగా టైట్ జీన్స్ వేస్తాం, టైట్ ప్యాంట్లు వేస్తాం, అసలు గాలాడదు. కాబట్టి దీనివల్ల కూడా టెస్టికల్స్ టెంపరేచర్ ఎప్పుడు అట్లా హై లెవెల్లో ఉండేసరికి దానివల్ల వీర్యకణాల క్వాలిటీ తగ్గిపోవటానికి, వీర్యకణాల క్వాంటిటీ తగ్గిపోవటానికి కూడా ఇది ఒక రీజన్ అవుతుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు అండర్వేర్ బాగా టైట్ కట్టి పెట్టుండేది అంత మంచిది కాదు. పూర్వం రోజుల్లో వ్యాయామాలు చేసేటప్పుడు లంగోటానికి కట్టేవారు, ఆ గంట సేపే కట్టేవారు. ఇతర రోజుల్లో కావాలంటే కొద్దిగా లూజ్గా కొద్దిగా అట్లా ఉంటే ఒక 4 నెలలు 2 నెలల వాడిగా అండర్వేర్స్ కొద్దిగా లూజ్ అవుతాయి కదా, అట్లాంటివి వేసుకుంటే కొంచెం కిందకు ఉంటాయి అన్నమాట. వేసుకునే ప్యాంటులు కూడా ఆ భాగంలో కొంచెం లూజ్ ఉండేటట్టు జాగ్రత్త పడితే మంచిది. ఇక ఇంటికి రావడంతో అండర్వేర్ తీసేసి ఫ్రీగా ఉండే పైజ్మాలాల్చి కానీ, ఫ్రీగా ఉండే షార్ట్స్ కానీ, ఫ్రీగా ఉండే లుంగి పంచులు కానీ ఇట్లాంటివి కట్టుకుని ఉన్నారనుకోండి, చక్కగా గాలాడుతూ ఉంటుందన్నమాట. ఇలా ఉంటే టెస్టికల్స్ బాగా పనిచేయటానికి హెల్దీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకునే మెకానిజం మనం ఇచ్చినట్లు అవుతుందన్నమాట. అలా ఉంటే ఈ రోజుల్లో వచ్చే సంతాన సంబంధమైన సమస్యలకి మగవారికి ఆ వృషణాలు హెల్దీగా వర్క్ చేస్తూ టెస్టోస్టిరోన్ని, కౌంట్ అండ్ క్వాలిటీని మంచిగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.